వెల్కమ్ టు కీ టాక్స్ పాడ్కాస్ట్. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పార్టీ ఎంత వ్యూహాత్మకంగా ఉందో తెలియదు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ మాత్రం మహా స్ట్రాటజిక్గా అడిగేస్తున్నట్టు కనిపిస్తోంది. లోకేష్ని ఎలివేట్ చేసేందుకు, లోకేష్ పనితీరుని ప్రమోట్ చేసేందుకు మీడియా రాస్తున్న రాతలు కానీ, చూపిస్తున్న దృశ్యాలు కానీ ప్రమోషనల్ ఎక్సర్సైజ్ మంచి వాటంగా జరుగుతోంది అనే అభిప్రాయం కలుగుతోంది. ఏపీలో ఇంతకుముందు ఎప్పుడూ లేనట్టుగా క్యాబినెట్ సహచర మంత్రిని అభినందిస్తూ ఇతర మంత్రులు ఈ మధ్యన పేపర్లలో ప్రకటనలు ఇవ్వడం కనబడుతోంది. ఏ చిన్న సందర్భం వచ్చినా ఈనాడు లాంటి పత్రికలు పనిగట్టుకుని హెడ్డింగ్లు పెట్టడము, లోకేష్ని పొగడ్తలతో ముంచెత్తడం రోజూ కనపడతా ఉంది. దావోస్ పెట్టుబడుల సమిట్కి చంద్రబాబు నాయుడు వెళ్ళొచ్చిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ ఏఐ టెక్నాలజీతో పెట్టారని, 8 మంది కెమెరామెన్లు అవసరమైన చోట అసలు ఒక్కరు కూడా అవసరం పడకుండా ఏఐ సాయంతో ప్రెస్ మీట్ సాగిందని ఈనాడు ప్రత్యేకంగా రాసింది. అంతవరకు బాగానే ఉంది. అయితే దానికి అయిన ఖర్చంతా లోకేషే సొంతంగా భరించారు అని చెప్పేసి ప్రస్తావించింది. అటు తర్వాత ఏపీ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ని మొదలుపెట్టింది. మామూలుగా అయితే చంద్రబాబు నాయుడు ఇలాంటి నిర్ణయాలు ఎప్పుడు తీసుకున్నా చాలా భారీ స్థాయిలో ఈవెంట్ పెట్టి జనంలోకి పబ్లిసిటీగా తీసుకెళ్ళడం అనేది ఆయన అలవాటు. కానీ ఈసారి అలా చేయలేదు. బహుశా అలా చేస్తే కూటమి పార్టీలైన జనసేన, బీజేపీ కూడా హాజరవుతాయి, ఫోకస్ అంతా షిఫ్ట్ అవుతుంది అని అనుకున్నారో ఏమో. మంత్రి లోకేషే వాట్సాప్ గవర్నెన్స్ని మొదలుపెట్టేశారు. సరే, అప్పుడు ఏఐ గురించి అయినా ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ అయినా ఐటీ కమ్యూనికేషన్ మంత్రి లోకేష్ కాబట్టి ఆయనే మొదలుపెట్టారు, అందులో తప్పే ఉంది అనుకోవచ్చు. నిజమే, హెచ్ఆర్డీ అయినా ఐటీ కమ్యూనికేషన్స్ అయినా రియల్ టైం గవర్నెన్స్ అయినా లోకేషే మంత్రి, అంతవరకు ఓకే. కానీ ఇవాళ పేపర్లో ఇంకొక ఆసక్తికరమైన విషయం కనపడింది. విశాఖకు వచ్చిన ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి లోకేష్ని ప్రశంసలతోనూ పొగడ్తలతోనూ ముంచెత్తారు. విశాఖ ఉక్కుని ప్రైవేటు పరం చేయడం లేదని, 2-3 నెలల్లో ఉద్యోగుల సమస్యలన్నీ కూడా తీర్చేస్తామని ఆయన చెప్పారు. అంతవరకు బాగానే ఉంది. మోడీ ప్రత్యేకంగా విశాఖ ఉక్కు వ్యవహారంలో దృష్టి సారించారని కూడా చెప్పారు. అది కూడా ఓకే. తర్వాత అసలు విశాఖ ఉక్కు కోసం లోకేష్ ఎంతో తపన పడ్డారని ప్రత్యేకంగా ప్రస్తావించారు కుమారస్వామి. ఆ విషయాన్ని ఈనాడు ఫ్రంట్ పేజీలో రాసింది, ఆ తర్వాత లోపల పేజీలో ప్రత్యేకంగా బాక్స్ కట్టి చూపించింది. నిజానికి లోకేష్ పరిశ్రమల శాఖ మంత్రి కాదు, పోనీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అంతకంటే కాదు. కానీ లోకేష్ కృషి ఉంది విశాఖ ఉక్కుని పరిరక్షించడంలో అని కుమారస్వామి చెప్పడం చూస్తూ ఉంటే ఇదంతా ఇమేజ్ మేకోవర్లో భాగమని అభిప్రాయం చాలా మందిలో వస్తూ ఉంది. ఎందుకంటే కేంద్ర మంత్రి కుమారస్వామి చంద్రబాబు నాయుడికి సన్నిహిత మిత్రుడు. 2018లో కుమారస్వామి కర్ణాటక ముఖ్యమంత్రి కావడంలో చంద్రబాబు ఎంత కీలకంగా కథ నడిపించారో చాలామందికి గుర్తుంది. పైగా ఓ ప్రాంతీయ పార్టీలో వారసత్వాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం ఎంత కష్టమో కుమారస్వామికి అనుభవపూర్వకంగా తెలుసు. హెచ్డి దేవగౌడ కొడుకు అయినప్పటికీ జనతాదళ్ ఎస్ పార్టీ మీద పట్టు బిగించడానికి కుమారస్వామి చాలా తిప్పలు పడాల్సి వచ్చింది. ఓ దశలో సిద్ధరామయ్యతో పోటాపోటీ వరకు వెళ్ళింది. సరే, తండ్రి కొడుకులు ఏదో రకంగా నానాయాతన పడి పైచేయి సాధించారు, అది వేరే విషయం. ఇప్పుడు బీజేపీ విజృంభిస్తూ ఉన్న తర్వాత ప్రాంతీయ పార్టీల్లో జనరేషన్ మార్పు అనేది మరింత క్లిష్టమైపోయింది. సరే, లోకేష్ ప్రచారం చేసుకుంటే, క్రెడిట్ తీసుకుంటే ఎవరికి మాత్రం ఇబ్బంది అని అనొచ్చు. అసలు ఇలాంటి ప్రచారం వల్ల పనిగట్టుకుని ఫ్రంట్ పేజీలో మీడియాలో వార్తలు రావడం వల్ల ఏదన్నా ఇబ్బంది ఉంటుంది అంటే అది లోకేష్కే ఉండొచ్చు. ఎట్లాగంటే తండ్రి అధికార కాలంలో తనయుడి ప్రచారం పెరిగిపోయింది అని పొత్తు పార్టీలు అనుకున్నా, ప్రజలు గ్రహించినా కొత్త ఇబ్బందులు రావచ్చు. అయితే ఎలాంటి ఇబ్బందులు రావస్తాయి ఏంటి అనేది రాజకీయాల్లో ముందే చెప్పడం కష్టం. ఇది ఒకటోది. రెండోది, నిజంగా ఐటీలోనూ రియల్ టైం గవర్నెన్స్లోనూ లోకేష్ అద్భుతం సాధించినా, లేకపోతే మహత్తరమైన పెట్టుబడి ఏదైనా తీసుకొచ్చినా కూడా ఆ విషయాన్ని ప్రచారం చేసి జనంలోకి తీసుకెళ్తే కూడా ఇది కూడా ఇప్పటి వరకు జరుగుతున్న ప్రచారం లాంటిదే అనుకునే ప్రమాదం కూడా ఉంది. అనవసరమైన ప్రచారాలు చేస్తూ ఉంటే అవసరమైనప్పుడు ప్రచారం దక్కకపోగా ఊహించని సవాళ్ళు ఏమైనా ఎదురవుతాయా అనేది అసలు ఆలోచన. మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి.
Like, share and subscribe to Key Talks.